హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి ఈ వీడియోలో మనం నోబెల్ ప్రైజెస్ 2025 సంబంధించి ఫిజిక్స్లో నందు ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చాయి, వాళ్ళను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది చూస్తాం. ముందు వీడియోలో మనం ఏం చేసాం, మెడిసిన్ రంగంలో ఎవరికి వచ్చాయి, వాళ్ళ పేర్లు ఏంటివి అని చాలా సింపుల్గా నేర్చుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఈ యొక్క వీడియోలో మనం నోబెల్ ప్రైజ్ 2025 సంబంధించి ఫిజిక్స్ నందు ఎవరికి వచ్చాయో సింపుల్గా నేర్పిస్తా. ఫస్ట్ గమనించండి. అయితే వైద్య రంగం లాగానే మనకేమైంది, వైద్య రంగంలో కూడా ముగ్గురికి వచ్చింది. ఇక ముగ్గురులో ఒకరు లేడీ, ముగ్గురు వచ్చేసి మేల్ పర్సన్స్. మరి ఫిజిక్స్ రంగం నందు కూడా ముగ్గురికే రావడం జరిగింది, కానీ ముగ్గురు కూడా మేల్ పర్సన్సే. ముగ్గురు కూడా యుఎస్ బేస్డ్ సైంటిస్టులు. ఈ ముగ్గురు కూడా క్వాంటమ్ మెకానిక్స్ నందు చేసిన ప్రయోగాలకు గాను నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఫిజిక్స్ రంగం నందు. వాళ్ళ పేర్లు ఒకసారి చూస్తే మనం జాన్ ఎం మార్టినిస్, జాన్ క్లార్క్, మైకేల్ డివోరెట్. పేర్లు కష్టంగా ఉన్నాయి కదా, పేర్లు కష్టం కాదు, చాలా సింపుల్గా నేర్పిస్తాను, గమనించండి. అయితే ఫిజిక్స్ అంటే మనకు గుర్తుకొచ్చేదామంటే, ఫిజిక్స్ అంటేనే మనకు రకరకాలు వస్తుంది. బాల్ కొట్టినాడు, బాల్ పైకి లేసాడు, కింద పోయి పడింది. బస్సులో పోతూ ఉంటే బస్సు స్పీడ్గా పోతూ ఉంది, డ్రైవర్ ట్రక్ని బ్రేక్ వేసాడు, నేను ముందుకు పడినా. రాకెట్ ఎగురుతుంది కదా, రాకెట్ పైకెత్తి. మరి రాకెట్ ప్రయోగానికి ఏ సిద్ధాంతం ఉపయోగపడుతుంది? ఆకాశం నీలంగా ఎందుకుంటుంది? ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఫిజిక్స్. ఫిజిక్స్ అంటే మనకు గుర్తుకొచ్చేదామంటే, బాల్ కొట్టినా పైకి పోయి కింద పడింది, అది ఏ వలయం, అది ఏ ఆకారం, పరావలయం అంటాం. ఒక బాల్ను కొట్టినప్పుడు ఇక్కడ బాల్ కొడితే బాల్ పైకి లేస్తుంది, ఇట్లా పైకి వెళ్ళిపోయి పైకి లేచి మళ్ళీ కిందకు వస్తుంది, దీని మనం పరావలయం అంటాం. అదే మాదిరి ఒక రాయి ఇసిరేషన్ కూడా, రాయి ఇసిరేషన్ కూడా అది కూడా ఒక పరావలయమే. బాల్ను కొట్టినా అది కూడా ఒక పరావలయమే. బస్సు పోతా ఉంది, స్పీడ్గా పోతా ఉంది, గమ్మును కూర్చోండా, నేను పరిగెత్తులు గమ్మును కూర్చోండా, బ్రేక్ వచ్చి టక్కుని కింది పడతా, ముందుకు పడతా, అది కూడా ఫిజిక్స్ నందు అంశమే. ఇవన్నీ గుర్తుకుంటే ఈ యొక్క ముగ్గురి పేర్లు చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. సార్ భలే వాళ్ళు సార్ మీరు, ఈ యొక్క బాలుకు బస్సుకు ఈ పేర్లకైనా సంబంధం ఉందా అనుకుంటారా? సంబంధం ఉంది మిత్రం, చూడొకసారి. మరి చూస్తే ఇక్కడ బస్సు గుర్తుపెట్టుకో, క్రికెట్ గుర్తుపెట్టుకో, క్రికెట్ బాల్ గుర్తుపెట్టుకో. అవి ఏ వలయం అంటే పరావలయం, అంటే ఇంగ్లీష్లో ఏమంటామంటే మనం పెరాబోలా అంటాం. జాన్ ఎం మార్టినిస్, ఇద్దరు జాన్లు ఉన్నారు ఇక్కడ. జాన్ ఎం మార్టినిస్ మీరు గమనించండి. క్రికెట్ రంగంలో ఆస్ట్రేలియా దేశానికి సంబంధించి జానీ మార్టిన్ ఉన్నాడు. జానీ మార్టిన్ ఏ దేశస్తుడు? ఆస్ట్రేలియా దేశస్తుడు. ఇతను క్రికెట్ ప్లేయర్. జానీ మార్టిన్ ఇక్కడ నాకేమన్నాడు, జాన్ ఎం మార్టినిస్. ఇతను ఎవడు? క్రికెట్ అని గుర్తుపెట్టుకో. కానీ ఇతను క్రికెటర్ కాదు, సైంటిస్ట్. ఎందుకంటే మనకు అందరికీ కూడా క్రికెట్ అని అభిమానం కాబట్టి చెప్తున్నా. జానీ మార్టిన్ అనే వ్యక్తి ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్ కాబట్టి ఇక్కడ జాన్ ఎం మార్టినస్ క్రికెట్ ఆడుతున్నాడు. ఏమాడుతున్నాడు? క్రికెట్ ఆడుతున్నాడు. జాన్ ఎం మార్టినిస్ క్రికెట్ ఆటగాడు కాబట్టి క్రికెట్ ఆడుతున్నాడు. ఏ బాల్ ఆడుతున్నాడు? క్లార్క్ బాల్తో. క్లార్క్ అనుకో, కార్క్ బాల్ కదా. కార్క్ బాల్ మనకు అందరూ తెలుసు కదా. కార్క్ బాల్ని ఎవరుకోవాలి మీకు కొంచెంసేపు? క్లార్క్ బాల్ అనుకో. జాన్ బాల్ వేసాడు. ఏ బాల్ వేసాడు? క్లార్క్ బాల్ అని గుర్తుపెట్టుకో. ఓకే, ఏం బాల్ అది? క్లార్క్ బాల్ గుర్తుపెట్టుకో. క్లార్క్ బాల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం కార్క్ బాల్ అంటాం కదా, కార్క్ బాల్. ఓకే, కార్క్ బాల్ అందరూ తెలిసి ఉంటుంది. కార్క్ బాల్, ఏ కార్క్? క్లార్క్ బాల్ వేసినాడు. జాన్ ఎం మార్టినిస్ అనే వ్యక్తి క్రికెట్ ప్లేయర్ కాబట్టి అతను కార్క్ బాల్ వేసినాడు. కార్క్ బాల్ అంటే క్లార్క్ బాల్ వేసినాడు. కార్క్ బాల్ వేస్తే ఏం చేశాడు? జాన్ బాల్ కొడితే అది 6 పోయింది. 6 అంటే ఆడిపోతుందిగా, 6 పైకి లేపినట్టు పై కింద బాల్ పైకి లేచి ఇట్లా పై ఇట్లా లేచిపోయి ఇట్లా లేచిపోతూ ఉంటే అక్కడ ఫీల్డర్ ఉంటారు కదా, ఆ ఫీల్డర్ పేరు ఏమంటే మైకేల్ అని ఫీల్డర్ ఉన్నాడు. ఏం ఫీల్డర్? మైకేల్ అని ఫీల్డర్ ఉన్నాడు. ఈ ఫీల్డర్ చేశాడు, దేవుడా అన్నాడు. ఎందుకంటే బాల్ పైకి వేసిన దేవుడా, రైట్ అని వెళ్ళిపోయినాడు అనమాట బస్సులో. ఓకే, సింపుల్. జాన్ ఎం మార్టినిస్ అనే అతను
ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్ కాబట్టి ఆ పేరు గుర్తుపెట్టుకోడా. మరి క్రికెట్ ప్లేయర్ కాబట్టి అతను దేంతో ఆడతాడు, బాలు కార్క్ బాల్తో ఆడతాడు. కార్క్ బాల్, జాన్ కార్క్ అంటే క్లార్క్. సో కొట్టినాడు, అది 6 పోయింది. ఎందుకు, ఫిజిక్స్ కదా, ఫిజిక్స్ని అనుభవించుకున్నాం. 6 పోయింది, 6 ఎందుకంటే అది క్రికెట్ పరాబోలా కాబట్టి పోయింది. ఈ బాల్ పైకి చూసి మైకిల్ అన్నాడు, దేవుడా దేవుడా అంటున్నాడు. సో మైకిల్ ఏమన్నాడు, దేవుడా అన్నాడు. దేవుడు అంటే దేవుడా, దేవుడా రైట్ రైట్ అని అన్నాడు. సో దేవో రైట్. సో ఇది మనకు చాలా సింపుల్గా గుర్తుండిపోద్ది. ఎందుకంటే నిన్న చూసాం మనం మేరీ ఈ బ్రాంకో. సో మేరీకి ఏమైంది, బ్రాంకోటిస్ జబ్బు వచ్చే అప్పుడు సిమన్ కాడికి పోయింది. డాక్టర్ సిమన్ కాడికి పోతే ఆయన సకాని సూది గుచ్చినాడు. సకాని సూది గుచ్చినాడు. అప్పుడు సూది గుచ్చిదంటే మేరీ భయపడిపోయింది. అఫ్రైడ్ కదా, ఫ్రెడ్. సో భయపడిపోయి రామ్ 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 అంట కదా, సూది రామ్ రామ్ అంట కదా. సో రామ్స్ డెల్ అంటే చిన్న గుంటలో పడిపోయింది భయపడి. కాబట్టి మేరీకి జ్వరం వచ్చింది. ఏ జ్వరం వచ్చింది, బ్రాంకో అని గుర్తుపెట్టు, బ్రాంకోటిస్ అని గుర్తుపెట్టు. ఏమి ఇష్టం జ్వరం వచ్చిందని పెట్టుకో. ఓకే, మేరీ ఈ బ్రాంకో అని జబ్బు వచ్చింది మేరీకి. డాక్టర్ కాడ పోయింది. ఏ డాక్టర్ కాడ పోయింది, సిమన్ డాక్టర్ కాడ పోయితే ఆ సిమన్ డాక్టర్ ఏం చేశాడంటే సకాని సూది గుచ్చినాడు. సకా గుచ్చి పడితే ఆ సూది గుచ్చుతూ ఉంటే మీరు భయపడింది, అఫ్రెడ్ అయ్యింది. ఫ్రెడ్ భయపడిపోయి రామ్ అని అరిచింది. రామ్ అని అరిచి డెల్లో పడిపోయింది. రామ్ అనేసి డెల్లులో అంటే చిన్న కుంటలు పడిపోయింది. అది ఫిజిక్స్ రంగంలో. సో మేరీ బ్రాంకో, సిమన్ సకాగుచ్చి, ఫ్రెడ్ రామ్స్డెల్. ఇక్కడ ఇది ఫిజిక్స్ కాబట్టి పెరాబోలా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి. సో జాన్ మార్టినెస్ అనేవాడు క్రికెట్ ప్లేయర్ కాబట్టి ఆ జాన్ కార్క్ బాల్తో ఆడినాడు. కార్క్ బాల్ బాల్ పైకి లేచింది. అప్పుడు మైకిల్ దాన్ని పట్టుకోబోయి పైకి పోయి దేవుడా నాలుగు ఏడాది రైట్ అని వెళ్ళిపోయినాడు. సో ఇది సింపుల్. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క నోబెల్ ప్రైజ్ అనేది నెక్స్ట్ ఇయర్ వరకు ఇవన్నీ పనికొస్తాయి. మీరు రాసి ఏ పోటీ పరీక్షకైనా సరే నోబెల్ ప్రైజ్లు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ వరకు పనికొస్తాయి. నచ్చిందా? సో నచ్చితే కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉత్తమ్స్ అకాడమీ.